ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ ఆడియన్స్ ని అలరించే చిత్రాలేనా? టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ ఎవరిని చూసి అంతలా వచ్చాయి? దర్శకులు ఇద్దరూ పెట్టిన ఎఫర్ట్స్ కి ఆశించిన రిజల్ట్ ఏమైనా కనిపించిందా లేదా? హావ్ ఎ లుక్. గత నెల రోజులుగా ప్రేక్షకులను ఉరుస్తున్న డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15th ట్రీట్ గా ఆడియన్స్ ముందుకొచ్చాయి. ముందు నుంచి ఈ సినిమాలు హీరోల పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా దర్శకుల యాంగిల్లోనే ఆడియన్స్ లోకి వెళ్లాయి. ఈ ఇద్దరు దర్శకులకు ఈ పిక్చర్స్ డూ ఆర్ డై లాంటివే. అందుకనే టూ మచ్ ఫోర్స్డ్ ప్రమోషన్స్ తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మిస్టర్ బచ్చన్ ను హరీష్ శంకర్ ఆడియన్స్ లోకి తీసుకువెళ్ళడానికి తనకున్న తక్కువ టైం ను చాలా తెలివిగా వాడుకున్నాడు. కాంట్రవర్సీలు చేస్తూ సినిమాకు మైలేజ్ కొట్టాలని చూశాడు. కాకపోతే ఈ సినిమా రవితేజ యాంగిల్లో ఎక్కడా ప్రొజెక్ట్ కాలేదు. హీరోయిన్ భాగ్యశ్రీ గ్లామర్ కు మాత్రమే సినీ ప్రేక్షకుడు కాస్త కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ రష్మిక, కీర్తి సురేష్లను కలిపితే ఏఐ టెక్నాలజీ ఎలాంటి పిక్చర్ నిస్తుందో అదే రూపంలో భాగ్యశ్రీ వెండితెరపై దర్శనమిచ్చింది. అంటే మిస్టర్ బచ్చన్ ఓపెనింగ్స్ కు భాగ్యశ్రీ మంచి బూస్టింగ్ లా మారింది. ఇక డబుల్ స్మార్ట్ ను ముందు నుంచి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యాంగిల్ లోనే చూశారు. ప్రమోషన్స్ లోనూ పూరినే ఎక్కువగా హైలైట్ అయ్యాడు. కట్ చేస్తే కావ్య తాపర్ అందాల విందు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తెలుగులో హీరోయిన్ల కొరతను తీర్చడానికి పూరి ఈ సినిమాను తీసాడా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కోసం గ్లామర్ దట్టింపులో హీరో రామ్ సంగతి దర్శకుడు మర్చిపోయాడేమో అనిపిస్తుంది. మొత్తానికి కావ్య తాపర్ మార్కులైతే కొట్టేసింది. భాగ్యశ్రీ బోర్సే, కావ్య థపర్ టాలీవుడ్ కి దొరికిన కొత్త అప్సరసలు. కాకపోతే ఈ ఇద్దరు భామలని దర్శకులు తమ తర్వాతి చిత్రాల్లో ఎంతవరకు హైలైట్ చేసి చూపిస్తారు అన్నది చూడాలి. ఇక ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ల యాంగిల్ ఎందుకు అంతలా హిట్ అయి కూర్చోంది? మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ సినిమాలపై నెట్టింట్లో ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నప్పటికీ టాలీవుడ్ కు మంచి హీరోయిన్స్ దొరికారు అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇద్దరు భామలను దర్శకులు ఎప్పట్లానే తమ స్టైల్లో తెరపై గ్రాండియర్ గా చూపించారు. దానికి తోడు రెండు ఆల్బమ్స్ చార్ట్ బస్టర్స్ లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. తెలుగు సినిమాలకు లోకల్ సంగీత దర్శకుల కొరత విపరీతంగా వేధిస్తోంది. అనిరుద్, వహబ్, అజనీష్, లోక్నాథ్ లాంటి వారు మన ఆల్బమ్స్ చేజిక్కించుకుంటున్నారు. దేవిశ్రీ తమిళ్లు తమకొచ్చిన సినిమాల వరకే న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి టైంలో మిక్కీ జే మేయర్, మణి శర్మలు మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ రూపంలో తెలుగులో మళ్లీ మంచి బీటున్న సాంగ్స్ తో జోష్ ని తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్ సీట్ లో కూర్చోబెడుతున్నాయి అంటే మ్యూజిక్ డైరెక్టర్ల రోల్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. మిక్కీ జే మేయర్ క్లాసికల్ టచ్ కు తప్ప మ్యాసివ్ సినిమాలకు అంతగా సెట్ కాడనే మాట ఉంటుంది. అయితే గద్దలకొండ గణేష్ తో అలాంటిదేం లేదని ప్రూవ్ చేశాడు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ తో కంప్లీట్ ఆల్బమ్ పరంగా సినిమాను తన వరకు బీసీ సెంటర్స్ లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మణి శర్మ ఎంత అవుట్డేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా పూరితో కనెక్ట్ అయితే మాత్రం ఒక్కసారిగా కంబ్యాక్ అవుతాడు. స్మార్ట్ శంకర్ లో అలాంటి అవుట్పుట్టే ఇచ్చాడు. మళ్ళీ ఇదిగో డబుల్ స్మార్ట్ తో ఇప్పుడు ఈ సాలిడ్ ఆల్బమ్ ని అందించాడు. ఈ రెండు చిత్రాలు దర్శకుల పరంగా డివైడ్ టాక్ వచ్చిన హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్ల యాంగిల్లో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసుకోవడం విశేషం. సమంత మునుపటిలా కామ్ గా ఉండకూడదు అని డిసైడ్ అయిందా? తనని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వారందరికీ ధమ్కి ఇవ్వాలి అనుకుంటోందా? డేటింగ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై ఎందుకంతలా సీరియస్ అయింది? ఇదంతా కాదు గాని శామ్ మళ్ళీ ఎందుకు ట్రెండింగ్ లోకి వచ్చింది? సమంతను పరిశ్రమ వర్గాలు ప్రశాంతంగా ఉంచిన నెటిజన్లు ఆ ప్రశాంతతను ఆమెకు దక్కకుండా చేస్తున్నారు. ఆ మాటకొస్తే సోషల్ మీడియాలో శామ్ లైట్ తీసుకునేలా లైట్ వేలో ఎవ్వరూ కామెంట్స్, ట్వీట్స్ చేయడం లేదు. ఏం చేసినా ఓ రేంజ్లోనే రకరకాల మీమ్స్తో నెట్టింట్లో శామ్ బేబీని ఓ ఆట ఆడుకుంటున్నారు. మొన్నటి వరకు ఇలాంటి నెగిటివిటీపై రియాక్ట్ కాని శామ్ ఇప్పుడు గట్టిగా రిప్లై ఇవ్వాలని డిసైడ్ అయింది. నాగ చైతన్య, శోభితా ధులిపాల ఎంగేజ్మెంట్తో శామ్ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వెళ్ళింది. తనకి ఏమాత్రం సంబంధం లేని రూమర్స్లో సమంత పేరుని హైలైట్ చేయడం శామ్కి అస్సలు నచ్చడం లేదు. శోభిత చెల్లి పేరు కూడా సమంత అనే టాపిక్ ఒకరోజు ట్రెండ్ అవ్వగా ఇప్పుడు సమంత దర్శకుడు రాజ్ నీడ్మోర్తో డేటింగ్లో ఉందంటూ మరొక న్యూస్ని వైరల్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా దర్శకుడు తిరుపతి క్యాండిడేట్ కావడంతో ఈసారి కూడా అమ్మడు తెలుగింటి కోడలే అనే కొటేషన్ని నెట్టింట్లో హేటర్స్ సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఈ రూమర్స్ ని అమ్మడు ఎక్కడా కొట్టిపారేయడం లేదు. కానీ వీటికి తెలివిగా రియాక్ట్ కావాలని డిసైడ్ అయింది. చాలా రోజుల తర్వాత అన్ని రూమర్స్ కి ఒకే ఒక్క కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వైట్ లైన్ తో ఉన్న టీ-షర్ట్ వేసుకొని మిడిల్ ఫింగర్ నుదుటి మీద పెట్టుకొని ఇచ్చిన ధమ్కి నెట్టింట్లో తనపై నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వారికి ప్రత్యేకమని చెప్పనక్కలేదు. ఇక ముందు కూడా తనపై ఎవరైతే వైరల్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారో వారికి ఇలాగే ఎప్పటికప్పుడు ఇండైరెక్ట్ అటాక్ తోనే సమాధానం చెప్పాలని చూస్తోంది. ఇది ఒక రకంగా శామ్లో మేల్కొన్న నూతనోత్తేజంగా ఆమె అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. ప్రభాస్ హను రాఘోపుడి ప్రాజెక్ట్ కి హీరోయిన్ ఫైనలైజ్ కావడం లేదా? మృణాల్ ఠాకూర్ తాను కాదని క్లారిటీ ఇచ్చాక
ఫౌజీలో హీరోయిన్ ఎవరై ఉంటారు? ప్రభాస్, హనురాఘవపుడి ఫౌజీ ప్రాజెక్ట్ హీరోయిన్ యాంగిల్లో ఎలివేషన్ తీసుకునేలా కనిపిస్తోంది. వార్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ కావడంతో సినిమాకు కీలకంగా మారింది. అయితే ఈ లవ్ స్టోరీలో హీరోయిన్ ఎవరుంటారు అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. మొన్నటి వరకు అనుకున్న మృణాల్ నేను కాదు అని క్లారిటీ ఇచ్చాక ఆ ప్లేస్లోకి ఎవరొస్తారు? తాజాగా దర్శకుడు ఫౌజీలోకి హీరోయిన్ గా త్రిషను తీసుకొస్తాడంటున్నారు. అది కూడా ఓ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కావడంతో త్రిష అయితే బాగుంటుందనుకుంటున్నారు. గతంలో త్రిష ప్రభాస్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్కౌట్ అయింది. రీసెంట్ గా త్రిష లుక్ అండ్ అపియరెన్స్ కూడా ప్లెజెంట్ గా ఉండడంతో ఈ తరహా స్టోరీకి చెన్నై సుందర్నే బెస్ట్ చాయిస్ అంటున్నారు. PS2లోనూ ఐశ్వర్యరాయ్ కంటే త్రిషనే ఎక్కువగా హైలైట్ అయింది. 96 మూవీలో త్రిష లవ్ స్టోరీ మెయిన్ అట్రాక్షన్ అయింది. ఇక 42 ఏళ్ల వయసులోనూ త్రిష 25 ఏళ్ల భామగా దర్శనమిస్తోంది. ఆడియన్స్ కి ప్రభాస్ త్రిషల కాంబోపై ఇప్పటికే ఓ రొమాంటిక్ క్లారిటీ ఉంది కాబట్టి ఆ విధంగా ఏమైనా వర్కౌట్ అవుతుందనే అభిప్రాయం దర్శకుడు నిర్మాతలో ఉండి ఉండొచ్చు. ఇవన్నీ చూసే త్రిష ఫౌజీ ప్రాజెక్ట్ కి మెజారిటీ కేసుల్లో కరెక్ట్ అనిపించి ఉండొచ్చు. లేదంటే మరో కొత్త భామను తెచ్చి రిస్క్ చేసినా చేయొచ్చు. చూద్దాం ఫౌజీకి హీరోయిన్ ఎవరుంటారో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ ముగ్గురు ప్రొడ్యూసర్స్ ని టార్గెట్ చేస్తున్నారా? ఈవెంట్స్ పబ్లిక్ పాయింట్స్ లో కనిపిస్తే చాలు నెక్స్ట్ అప్డేట్స్ గురించి అడుగుతున్నారా? జనసేనాని ఏ సినిమాకు ఎప్పుడు కాల్ షీట్స్ ఇస్తాడు? ఇప్పట్లో అది జరిగే పనేనా? జనసేనాని ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వెళ్లిపోవడంతో అక్కడ గ్యాప్ ఇచ్చి ఇక్కడికి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసే అభిమానుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఆ మాటకొస్తే పవన్ తో 3 సినిమాలు స్టార్ట్ చేసి కొంతవరకు ఫినిష్ చేసిన దర్శకులెవ్వరినీ ఎప్పట్లో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ, ఎప్పుడు నెట్టింట్లోకి వస్తే అప్పుడు షూట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. దీంతో పవన్ అప్కమింగ్ ఫిల్మ్స్ లో ఏది ముందుగా నెక్స్ట్ స్కెడ్యూల్ కి వెళ్తుందో తెలియకుండా ఉంది. అందుకే మైత్రి మేకర్స్ ఉస్తాద్ కు పవన్ కళ్యాణ్ డేట్స్ వెంటనే తీసుకోవాలని చూస్తున్నారు. తాజాగా నిర్మాత డివివి దానయ్యకు సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇలాంటి క్వశ్చనే ఫ్యాన్స్ నుంచి ఎదురైంది. నాని సినిమా గురించి మాట్లాడాలని డివివి దానయ్య మైక్ పట్టుకోగానే ఓజీ ఎప్పుడు అంటూ అరుపులు కేకలు వేయడంతో త్వరలోనే అంటూ సింపుల్ గా తప్పించుకున్నాడే తప్ప ఈ టైంకి షూట్ మొదలవుతుందని చెప్పలేకపోయాడు. నిజానికి పవన్ షూటింగ్ కి టైం అంటూ ఇస్తే ముందుగా మొదలయ్యేది ఓజీ సినిమానే. హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ కు కాస్త అటు ఇటు టాక్ రావడంతో అభిమానుల దృష్టంతా హరిహర వీరమల్లు మీద పడింది. ఎంఎం రత్నం ఈ సినిమాకు నిర్మాత. ఇప్పటికే చెన్నైలో తెలుగు వాళ్లు ఎంఎం రత్నం కనిపిస్తే వీరమల్లు రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారట. దానికి ఆన్సర్ పవన్ కళ్యాణ్ కు మాత్రమే తెలుసు కాబట్టి ఓ స్మైల్ ఇచ్చి పక్కకు వెళ్లిపోతున్నాడు. రేపన్న రోజు ఏదో ఒక ఈవెంట్ కు ఎంఎం రత్నం వస్తే ఆయన్ని కూడా దానయ్యను అడిగినట్టే అడుగుతారేమో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ ట్యాగ్ లైన్ మార్చుకోవాలి అని డిసైడ్ అయ్యారా? ఇంతకాలం అడ్డంగా లేని జూనియర్ పదం తారక్కి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అయింది? టైటిల్ చేంజ్ లో ఫ్యామిలీ పాలిటిక్సే రీజన్ అనే మాట ఎంతవరకు వాస్తవం? నందమూరి హీరో తారక్ ను ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ గానే ట్రీట్ చేస్తున్నాం. డైరెక్ట్ ఎన్టీఆర్ గా ఏనాడు తారక్ ను మనం పిలవలేదు. బహుశా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి పేరుకు మరొకరు సాటిరారనే ఉద్దేశంతో ఇలా పిలుస్తూ ఉన్నాం. మరి అదేంటో ఉన్నట్టుండి జూనియర్ ఎన్టీఆర్ టీం ఒక్కసారిగా ఎన్టీఆర్ నాట్ ఏ జూనియర్ ఎనీమోర్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ పరిశ్రమలో పెద్ద దుమారమే రేపుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే 40 ఏళ్లు దాటిన నేపథ్యంలో జూనియర్ ట్యాగ్ లైన్ ఇక అవసరం లేదని కొందరంటున్నారు. ఇంకొందరేమో పాన్ ఇండియా స్టార్ గా తారక్కి గుర్తింపు వచ్చాక కూడా ఇంకా ఈ జూనియర్ అనే పదం అవసరమా అని క్వశ్చన్ చేస్తున్నారు. అందుకనే ఎన్టీఆర్ అనేది ఒక బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ కావాలంటే జూనియర్ అనే పదం తీసేయాలని తారక్ టీం భావించినట్టుగా భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అన్న జానకిరామ్ కొడుకు కూడా ఎన్టీఆర్ పేరుతోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. ఈ రీజన్తోనే తారక్ పేరులో జూనియర్ ను తొలగిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎన్టీఆర్ టీం ప్రకటన ఎలా ఉన్నా ట్విట్టర్లో తారక్ హ్యాండిల్ నేమ్ జూనియర్ ఎన్టీఆర్ గానే ఇంకా కొనసాగుతోంది. హ్యాండిల్ నేమ్ మారేంత వరకు పేరు మార్చుకున్నారనే వార్త నిజం కాకపోవచ్చు. ఒకవేళ మారితే ఎన్టీఆర్ అనే పేరుతో దేవరాతోనే మొదలవుతుంది అనుకోవచ్చు.